వెల్కమ్ టు మై నాలోని భావాలు. అటువైపు తిరిగి ఉన్న శైలజ వెనక్కి తిరిగి వస్తున్న విక్రాంత్ని చూసింది. విక్రాంత్ మెట్లెక్కి అందరూ టైంకి తిని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారా అని అంటూ వెళ్తూ అడిగాడు. హా అండి, అందరూ తిన్నారు, మీరే వద్దన్నారుగా, ఆకలి ఏమైనా వేస్తుందా, అందుకే నా కోసం చూస్తున్నారా అని శైలజ అడిగింది. అదేం లేదు, చెప్పాను కదా వద్దని. ట్రైనింగ్ స్టార్ట్ అయింది కదా, ఇక ఫుల్ డైట్లో ఉండాలి. ఈరోజు హ్యాపీగా ఒక ముద్ద తిందాం అనుకున్నాను, బట్ తినాలనిపించలేదు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడే వస్తున్నా. నీతో మాట్లాడాలని రూమ్లోకి వెళ్తే నువ్వు కనిపించలేదు, అందుకే వెతుకుతూ బయటకు వచ్చాను. నిజానికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావేమో అనిపించింది అని విక్రాంత్ అన్నాడు. ఎలా వెళ్తానండి, మా తమ్ముడిని హాస్పిటల్లో చేర్పించారు, ఆపరేషన్ చేయిస్తా అన్నారు. హాస్పిటల్ ఎక్కడో నాకు తెలియదు, దాని అడ్రస్ కూడా తెలియదు. వాడికి ఎలా బాగు చేయించాలో, ఒకవేళ చేయించలేకపోతే వాడిని ఎలా బయటికి తీసుకుని వెళ్ళిపోవాలో కూడా నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికని ఎలా అని వెళ్ళగలను. మీరు మంచివారో చెడ్డవారో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడు నేనెవరినైనా నమ్ముతున్నానంటే అది కేవలం మిమ్మల్ని మాత్రమే అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వుతో, శైలజ, మంచివాణ్ణను చెడ్డవాణ్ణను ఆలోచించడంలో తప్పేమీ లేదు, కానీ ప్రస్తుతానికి నమ్మకం అయితే పోగొట్టుకోను. ఇక మీ తమ్ముడికి ఈ రోజుతో టెస్ట్లు అవి అయిపోయి ఉంటాయి, కాబట్టి రేపు మనం హాస్పిటల్కి వెళ్దాం. అన్నింటికీ మించి నేను నీతో మాట్లాడాలి అనుకున్నది వీటి గురించి కాదు అని విక్రాంత్ అన్నాడు. మరి దేని గురించండి అని శైలజ అడిగింది. నువ్వు హాస్టల్లో చేర్పించమని అడిగావు కదా అని విక్రాంత్ అన్నాడు. అవునండి, నా కారణంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. ఇది మీ ఇల్లు, మీరు సంతోషంగా ఉండాలి, కానీ పరాయి వ్యక్తి వల్ల అవస్థలు పడ్డం నాకు ఇష్టం లేదు. అన్నింటికీ మించి నేను ఇక్కడ ఉండటం వల్ల మీ అమ్మా నాన్నకి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. అదేమీ వాళ్ళ తప్పు కాదు, మొదటి నుండి గొప్పగా బ్రతికిన వాళ్ళు. నాలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఏ పని ఎక్కడి నుండి మొదలు పెట్టాలో, ఎక్కడ పూర్తి చేయాలో కూడా నాకు తెలియదు. అదే హాస్టల్లో ఉంటే మీకు కొద్దిగా భారం తగ్గించిన దాన్ని అవుతాను, అందుకే అలా అడిగాను. నాకు తెలుసు మీకు ఖర్చులు పెంచేస్తున్నానని, కానీ తప్పడం లేదు. ఖచ్చితంగా నేనే ముందు చెప్పినట్టుగా ఎక్కడికైనా నేను మీ డబ్బును మీకు మొత్తం ఇచ్చేస్తాను అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వుతూ, అదేంటి, వడ్డీతో సహా ఇవ్వవా అని అన్నాడు. ప్రయత్నిస్తానండి అని శైలజ చెప్పడంతో విక్రాంత్కి ఇంకా నవ్వొచ్చి, సరే, హాస్టల్ ఏమీ అక్కర్లేదు, కానీ నాకు మరో ఇల్లు ఉంది, అక్కడ ఉంటావా అని అడిగాడు. మరో ఇల్లునా అని శైలజ అర్థం కాక చూడ్డంతో, అవును, మా మమ్మీ నాకు మొన్న ఎంగేజ్ అని అనబోయి ఒక్క క్షణం కళ్ళు మూసి ఆపి, అదే మన గిఫ్ట్గా ఇచ్చింది. ఇంతవరకు ఆ ఇంట్లో పాలు కూడా పొంగించలేదు. అక్కడ అయితే సేఫ్టీ ఉంటుంది, ఎవరో ఒకరు కూడా ఇంట్లోకి రారు, టైట్ సెక్యూరిటీ ఉంటుంది, ఒంటరిగా ఉన్న భయపడాల్సిన పని లేదు అని విక్రాంత్ చెప్పాడు. ఒక్కదాన్నేనా అని శైలజ ఆలోచించింది. టెన్షన్ పడకు, మార్నింగ్ నా ట్రైనింగ్ అయ్యాక అక్కడికే వస్తాను, అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తాను, నైట్ ఇంటికి వచ్చేస్తాను. కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది కదా, అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకెళ్తాను. అన్నింటికీ మించి ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక మీ తమ్ముడు కూడా నీతో పాటు ఇంటికి వచ్చేస్తాడుగా అని విక్రాంత్ అన్నాడు. శైలజ ఒక క్షణం ఆలోచించి, సరే అండి, మీ ఇష్టం అని ముభావంగా చెప్పింది. ఏమైంది, ఒంటరిగా ఉండడం భయమా అని విక్రాంత్ అడిగాడు. నాకు చీకటంటే చాలా భయమండి, ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే నేను ఉండలేను, చాలా భయమేస్తుంది. మా తమ్ముడితో ఉన్న నేను ఉండలేను, చిన్నోడు కదా, అదే ఆలోచిస్తున్నాను. మీ ఇల్లు అంటే నాకు తెలిసి చాలా పెద్దగా ఉండి ఉంటుంది, అలాంటి ఇంట్లో ఒంటరిగా అంటే నేను బహుశా ఉండలేనేమో అని శైలజ తడబడుతూ చెప్పింది. విక్రాంతికి శైలజకి చీకటంటే భయం అని గుర్తు రాగానే, మర్చిపోయాను, అసలు నీకు చీకటంటే అంత భయం ఎందుకు అని అడిగాడు. ఆ మాట అడిగిన వెంటనే శైలజలో మార్పు విక్రాంత్కి స్పష్టంగా కనిపించింది. తన చేతి వేళ్లు వనకడం, అలానే తన రెప్పలు రెపరెపలాడడం, తన ఒంట్లో మార్పు, కళ్ళలో బెరుకు స్పష్టంగా కనిపించడంతో విక్రాంత్ వెంటనే తన చేతిని పట్టుకొని, ఎందుకు టెన్షన్ పడుతున్నా అని అడిగాడు. శైలజ ఒక నిమిషం పాటు అలాగే ఉండి గట్టిగా కళ్ళు మూసి మెల్లగా తెరుస్తూ, ఏం లేదండి, నాకు భయం అంతే, చిన్నప్పటి నుండి అది అలవాటైపోయింది అని చెప్పింది. అంతేనా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా, నిన్ను చూస్తుంటే ఏదో ఊరికే భయపడుతున్నట్టు అనిపించటం లేదు అని విక్రాంత్ అన్నాడు. అదేం లేదండి, అంతే అని శైలజ పొడి పొడిగా సమాధానం ఇవ్వడంతో దాని వెనుక వేరే ఏదో కారణం ఉందని విక్రాంత్కి స్పష్టంగా అర్థమైనా శైలజ చెప్పడానికి ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకొని, సరే సరే, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు, అలా అయితే ఎక్కడ వద్దు, ఇక్కడే ఉండు,
హాస్టల్స్ అంతగా బాగుండవు, ఫుడ్ కూడా బాగుండదు. అన్నింటికి మించి మీ తమ్ముడిని డిశ్చార్జ్ చేశాక హాస్టల్లో అలో చేయరు. ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చావంటే ఈ ఇంట్లో నీకు మొహమాటం పెరిగిపోతుంది. కాబట్టి అడ్జస్ట్ అవ్వు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ చిన్నగా తల ఊపి మా తమ్ముడికి ఆపరేషన్ అయ్యాక తీసుకొని నేను వెళ్ళిపోతానండి అని చెప్పింది. ఎక్కడికి అని విక్రాంత్ అడిగాడు. శైలజ సైలెంట్గా ఉండడంతో మీ ఊరికా అని అడిగాడు. లేదండి, ఆ ఊరికి నేను తిరిగి వెళ్ళను, వేరే ఎక్కడికైనా వెళ్తాను. వాడి ఆరోగ్యం బాగుంటే 3 పూటలా తిండి పెట్టేంత బాగా అయితే చూసుకోగలను. ఏ పనైనా చేస్తాను అని వెంటనే విక్రాంత్ వైపు తిరిగి తప్పు పనులేవి చేయనండి నేను అని చెప్పింది. అలా అని నేను అన్నానా? నువ్వు అలా అని నేనెప్పుడూ అనుకోను. నీ పరిస్థితులన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి శైలు. నువ్వు నాకు ప్రతిదానికి గిల్ట్‌గా ఫీల్ అయ్యి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా! నేను నీకు ఒక సొల్యూషన్ వెతికే వరకు నువ్విక్కడే ఉండొచ్చు. మీ తమ్ముడు కూడా. నీ రూమ్‌లో మీ తమ్ముడికి ప్లేస్ సరిపోదా? అని విక్రాంత్ అనడంతో శైలజ తల అడ్డంగా ఊపి సరిపోతుందండి. చాలా పెద్ద ఇల్లు కదా! నా ఉద్దేశం అది కాదు అని అనింది. చూడు శైలు, ఆపరేషన్ చేశాక వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటే అది కుదరని పని. ఎందుకంటే తర్వాత కూడా చెకప్స్ ఉంటాయి. అన్నీ సెట్ అవ్వడానికి దగ్గర దగ్గర నెల రోజులైనా పడుతుంది. అప్పటి వరకు నువ్వు కాస్త ఓర్పుగా ఉంటే నేను నిదానంగా అన్నీ సెట్ చేస్తాను అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపడంతో ఏంటి మరి ఇక్కడున్నావు? ఇది చీకటి కదా, ఇక్కడ భయం లేదా అని విక్రాంత్ అడిగాడు. ఈ చీకటి కాదండి, ఇంట్లో అన్ని లైట్స్ ఆపేసి చీకటిగా ఉంటుంది కదా, అదంటే భయం. మనుషులు కనిపించేంత చీకటైతే నాకు భయం లేదు అని శైలజ చెప్పింది. వెళ్దామా మరి ఇంట్లోకి అని విక్రాంత్ అన్నాడు. నాకు నిద్ర రావట్లేదు, మీరు వెళ్ళి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లెగుస్తారు కదా అని శైలజ చెప్పింది. అవును, రేపటి నుండి 2 వారాల పాటు చాలా చాలా బిజీగా ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం తిక్కలో కూడా ఉంటాను. అది ఎవరికి బయటపడి చూపించను, కానీ ఏమో నీ దగ్గర చూపిస్తానేమో తెలియదు. ఎందుకంటే నా కళ్ళకి కనిపించే అల్పజీవి నువ్వు అని విక్రాంత్ నవ్వాడు. శైలజ నవ్వి పర్వాలేదండి, అన్నీ మనసులో దాచుకొని కడుపులో దాచుకుంటే కష్టం కదా, బయటికి చూపించాలి అని అనింది. సరే చెప్పు, మీ అమ్మా నాన్న గురించైనా చెప్పు, ఊరి పేరు అడగట్లేదు అని విక్రాంత్ అన్నాడు. అమ్మ లేదండి, చనిపోయింది అని శైలజ చిన్న నవ్వుతో చెప్పింది. అదేంటి నవ్వుతూ చెప్తున్నావు అని విక్రాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. మరి ఏడుస్తూ చెప్పాలా? అమ్మ చాలా అదృష్టవంతురాలు, అందుకే చాలా తొందరగా చచ్చిపోయింది. నాకు మా తమ్ముడికి అంత అదృష్టం లేదు. నిజానికి నాకన్నా మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు. చావు వాణ్ణి అనారోగ్యం రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. కానీ నేను చావుని వెతుక్కుంటూ వెళ్ళినా కూడా నా దగ్గరికి రావడం లేదు. నేను చాలా దురదృష్టవంతురాల్ని, అందుకే మా అమ్మ చనిపోవడం వెనుక నేను అంత సంతోషపడుతున్నాను. బ్రతికుండి ఈ లోకంలో ఏం చూడాలి, కష్టాలా లేదా బాధలా అని శైలజ అడిగింది. విక్రాంత్ నిమిషం పాటు మౌనంగా ఉండి మరి మీ నాన్న అని అడిగాడు. ఉన్నాడు లేండి, పేరు కోసం. లోకం దృష్టిలో ఆయనకి ఇదివరకు పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరో పెళ్లి చేసుకున్నాడు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే మమ్మల్ని చదివించాలని, లేదా 3 పూట్ల తిండి పెట్టాలని, కనీసం పడుకోవడానికి సరైన స్థలం ఉందా లేదా అని ఈ రోజు వరకు పట్టించుకోలేదు. అలానే మా నాన్న ఎక్కడో ఉంటారు అనుకుంటారేమో. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం, కానీ అవేవి పట్టించుకొని ఒక వింత మనిషి. ఒక్కోసారి పుట్టకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది. ఏ అమ్మాయికి అలాంటి భర్త కానీ, ఏ పిల్లలకి అలాంటి తండ్రి కానీ దొరకకూడదు. అలాంటి వ్యక్తి జీవితంలో నాకు ఇంకెవరూ తగలకూడదు అని కోరుకుంటున్నాను అని శైలజ చెప్పింది. ఆ చెప్తున్నప్పుడు శైలజ గొంతులో మార్పు, తన కళ్ళల్లో నీళ్లు చూసి విక్రాంతికి బాధేసి ఎందుకని అని అడిగాడు. ఎందుకంటే వాడు పరమ నీచుడు కాబట్టి, నాకిష్టం లేదు కాబట్టి అని శైలజకి ఇంకా ఏడుపొచ్చేయడంతో మాట్లాడడం ఆపేసింది. ఒక ఆడపిల్ల తండ్రి అంటే ఎంత ప్రాణంగా ఉంటుందో తెలిసిన విక్రాంత్, శైలజ తన తండ్రిని అంత నీచంగా చూడటం వెనక కారణం తెలియకపోయినా వాడు ఎంత నీచుడో అర్థం చేసుకొని ప్లీజ్ కంట్రోల్ అని తన భుజం చుట్టూ చెయ్యి వెయ్యాలా వద్దా అని ఆలోచించి ఒక క్షణం తనకి ఓదార్పు అవసరం అనిపించి మెల్లగా చేయవేసి ఇట్స్ ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎవరూ లేరుగా, ప్రశాంతంగా ఉండు, అనవసరంగా అడిగి నేను బాధ పెట్టాను అని అన్నాడు. అసలు మర్చిపోతే కదా, ఆ దేవుడు నాకేదైనా వరం ఇస్తే ఆయన్ని చంపేంత శక్తి కావాలని, అంత ధైర్యం కావాలని కోరుకుంటాను. ఇంకేమీ అడగను. నాకు సుఖాలు అవసరం లేదు, సంతోషాలు అవసరం లేదు, కేవలం అదొక్కటే సరిపోతుంది అని శైలజ చెప్పింది. విక్రాంత్ ఆశ్చర్యపోయి ఇంత కోపమా? నెమ్మదిగా కనిపించి శైలజ ఇలా మాట్లాడడం వెనుక కారణం చాలా బలమైనది అయి ఉంటుందని విక్రాంత్ కనిపించి ఇట్స్ ఓకే వదిలేసి ఎవరిని గుర్తు చేసుకోవద్దు
అందరినీ వదిలి వచ్చావుగా, కొత్త జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు అని అనటంతో శైలజ కన్నీళ్లు తుడుచుకొని, అదే అండి నేను చేయాలనుకుంటున్నాను. జీవితాంతం మా తమ్ముడిని కనిపెట్టుకొని చూసుకోవాలి. అదొక్కటే నాకు ఇప్పుడు కావాల్సింది. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అని చెప్పింది. ఒకవేళ మీ తమ్ముడు పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అని విక్రాంత్ అడిగాడు. అదేంటండి, నేను తనని జాగ్రత్తగా చూసుకున్నాను కదా, తన ప్రాణాలు నిలబెట్టాను కదా అని జీవితాంతం నాతోనే ఉండమని అడగాల? అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాడు నాకు తమ్ముడు, నేను ప్రేమగా చూసుకోవాలి కాబట్టి చూస్తున్నాను. రేపటి రోజు వాడికి మరో దగ్గర సంతోషం దొరుకుతుంది, అటు వెళ్ళాలనుకుంటే వెళ్ళమని నేనే చెప్తాను. మనతోనే ఉండమని అడగడం తప్పు కదా, అది ప్రేమ ఎలా అవుతుంది అని శైలజ అడిగింది. తన మాటలు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉండటంతో విక్రాంత్ క్షణం అలాగే చూసి, కరెక్టే నువ్వు చెప్పింది అని అన్నాడు. ఇక పడుకుందామండి అని శైలజ కాస్త ముభావంగా అనటంతో తన వల్లే మూడ్ స్పాయిల్ చేసుకుందని అర్థమై ఇంకేమీ మాట్లాడలేక, సరే పద అని తన చుట్టూ వేసిన చేతిని తీశాడు. ఇద్దరూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళాక శైలు ముభావంగా నడుస్తూ రూంలోకి వెళుతూ ఉండగా విక్రాంత్ వెనక్కి తిరిగి శైలు అని పిలిచాడు. శైలజ వెనక్కి తిరగడంతో విక్రాంత్ చిన్న స్మైల్ చేసి గుడ్ నైట్ అని చెప్పాడు. శైలజ తిరిగి ఏం చెప్పకుండా చిన్న నవ్వుతూ రూంలోకి వెళ్ళింది. విక్రాంత్ అక్కడి నుండి వెళ్ళి మొదట్లో ఉన్నంత కంగారు ఇప్పుడు లేకపోవడంతో శైలజ ఇంట్లోనే ఉన్న మరోపక్క ప్రజ్ఞతో ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా ఏదో తెలియని ఒక చిన్న ప్రశాంతత అనిపించడంతో హాయిగా నిద్రపోయాడు. పొద్దునే లేచిన విక్రాంత్ ట్రైనింగ్కి వెళ్తూ ఉండగా యథావిధిగా ముందు రోజులానే శైలజ ముగ్గు వేస్తూ కనిపించడంతో చిన్న నవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. అనుకున్నా మీరింకా రాలేదేంటి అని. మీరు రాకపోయి ఉంటే నేను వచ్చి లేపేదాన్ని. ఎందుకంటే ఇంటికి పేపర్ వచ్చింది, అందులో మొదటి పేజీలో మీ ఫోటో కనిపించింది. మీరు నాకు నిన్న చెప్పారు కదా పేపర్లో ఈ వార్త వస్తుందని, అదే అయి ఉంటుందని అనుకున్నాను. చదవలేదు కానీ ఇంట్లో పెట్టాను. అయితే మీరు ఇవాళ నుంచి చాలా కష్టపడాలి. ఆ పక్కన ఇంకో అతని ఫోటో కూడా చూశాను. మీలాగా చాలా బలంగా చాలా ఎత్తుగా ఉన్నాడు అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వుతో అవును కష్టపడాలి. నాకు మొదటి నుండి బాక్సింగ్ ఇష్టమే కాబట్టి పెద్ద కష్టంగా అనిపించదు. కాకపోతే గెలవడానికి ట్రై చేయాలి. ఏంటో మొదటిసారి రింగ్ లోపల అడుగు పెట్టేటప్పుడు ఏదో ఒక న్యూసెన్స్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందువల్లే ఓడిపోతున్నా అని విక్రాంత్ చెప్పాడు. ఈసారి అలా కాదులేండి, తప్పకుండా మీరు గెలుస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కదా, పైగా మంచివారు. ఎంత మంచి మనసుంటే అది నేను మాటల్లో అస్సలు చెప్పలేను. అలాంటప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు. వెళ్ళిరండి అని శైలజ నవ్వుతూ చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్తో థ్యాంక్ యూ నన్ను నమ్ముతున్నందుకు. సరే బాయ్, కొంచెం మంచిగా ఉంటుంది. ఇంత పొద్దున్నే లేచి ఇదంతా అవసరమా? లేచి ముగ్గు వేయాలనిపిస్తే చాలా త్వరగా వేసి ఇంట్లోకి వెళ్ళిపో అని విక్రాంత్ చెప్పి వెళ్ళాడు. శైలజ ముగ్గుని పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళి తనకి తోచిన పనులు తను చేస్తూ ఉండగా జగతి చాలా త్వరగా నిద్ర లేవటంతో బయటకొచ్చి హాల్లో కూర్చుంది. శైలజ కిచెన్లో నుండి బయటకొస్తూ జగతిని చూసి దగ్గరికి వెళ్ళి లేచారా ఆంటీ, కాఫీ పెట్టనా? ఇంకా పని మనిషి రాలేదు అని చెప్పింది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. నా కోసం మేడైతే స్పెషల్ కాఫీ చేస్తాడు, అది నీ వల్ల కాదులే అని జగతి తల పట్టుకొని అనింది. నాకు ఆ కాఫీ ఏంటో తెలియదు, కానీ తలనొప్పి తగ్గే టీ మాత్రం తెలుసు. అది చేసుకురమ్మంటారా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి. పని మనిషి వచ్చేలోపు ఒకవేళ తగ్గుతుందేమో చూద్దాం, ఏమంటారా ఆంటీ అని శైలజ అడిగింది. సరే ఏదో ఒకటి తీసుకురా, ఓవర్గా షుగర్ వేయకో, ఒంటికి మంచిది కాదు అని జగతి చెప్పింది. అలాగే అని శైలజ వెళ్ళి 5 నిమిషాల్లోనే తిరిగొచ్చి కప్పు అందివ్వటంతో జగతి ఆ కప్ తీసుకొని పక్కన పెట్టబోతుండగా ఒక నిమిషం, ఇది వేడిగా తాగాలాంటి అని శైలజ చెప్పింది. జగతి విసుగ్గా కప్పుని పెట్టబోయిందల్లా తీసుకొని తాగడంతో ఒక్క సిప్కే చాలా హాయిగా అనిపించి ఆ సువాసన మరింత పరిమళంగా అనిపించడంతో శైలజ వైపు చూసింది. చక్కెర వేయలేదు, బెల్లం వేశాను. ఆరోగ్యానికి మంచిదే లేండి. ఇకపోతే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. మీకు కావాలంటే నేను మసాజ్ కూడా చేస్తాను అని చెప్పింది. నువ్వు కూర్చో ముందు అని జగతి అనటంతో శైలజ సోఫాకి చివరని కూర్చొని చెప్పండి ఆంటీ అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.